శ్లోకం శివానంద లహరిలో 53వ శ్లోకానికి చేరుకున్నామండి మనం. దీంట్లో ఏమని వివరణ ఇస్తున్నారు స్వామివారు ఆదిశంకరాచార్యుల వారు? ఈ శ్లోకంలో పరమశివుణ్ణి, నెమలిని ఇద్దరిని పోలుస్తూ ఇద్దరికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అని ఉపమానాలు చెప్తూ మనకి శ్లోకం సాగుతుంది. అలాగే శివుడి యొక్క నామాలు ఏమేమున్నాయో అని చక్కగా మనకు వివరించారు. ఆ నామాలన్నిటి గురించి మనం గత శ్లోకాలలో అన్ని చెప్పుకున్నాం. కానీ ఒకే ఒక నామం ఉంది. దాని గురించి ఒక చిన్న కథ ద్వారా ఆయనకున్న నామాల్లో ఒక ముఖ్యమైన నామము ప్లస్ ఆ ప్రణవోపదేశం చేత ఆ ప్రణవోపదేశం అన్న పదానికి అసలు అర్థం ఏంటి అనేది మనం ఒక్కసారి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ముందుగా నామాలు తెలుసుకుందాం. నీలకంఠుడు అని పిలిచాడు. నీలకంఠుడు అంటే అందరికీ తెలిసినదే. నీలమైన కంఠాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకు? విషం చేత. వ్యోమకేశుడు. వ్యోమకేశుడు అంటే ఆకాశమే తనకి హద్దుగా కలిగిన వాడు వ్యోమకేశుడు. నాగయజ్ఞోపవీతుడు. నాగయజ్ఞోపవీతుడు అంటే ఆ నాగాన్ని యజ్ఞోపవీతంగా ధరించినవాడు, సర్పాన్ని యజ్ఞోపవీతంగా ధరించినవాడు ఆ పరమశివుడు. ప్రణవోపదేశం. ప్రణవోపదేశం అంటే ఏంటి? ఈ శ్లోకంలో మనకు ముఖ్యంగా ప్రణవోపదేశం గురించి చక్కగా వివరించారు మనకు ఆచార్యుల వారు. మనకు ఈ ప్రణవోపదేశం ఆయనతో ఇప్పించుకుంటే ఎంత మంచిది అనేది ఒక మహర్షి ఒక చిన్న కథ ద్వారా చెప్పారు. ఆ కథ ఏంటో మనం కూడా తెలుసుకుందాం. ఈ సందర్భంలో ఆ కథను చక్కగా గుర్తు చేసుకుంటున్నారు ఆదిశంకరాచార్యులు. మరి మనం కూడా తెలుసుకుందామా? మనకు సుఖ మహర్షి అంటే తెలుసు. సుఖ మహర్షి అంటే ఎవరు? ఆయన వేదవ్యాసుడి యొక్క కుమారుడు. ఆ మహర్షి ఏంటి? తన జీవితం అంతా సంచారి అయి ప్రతి గృహమునందు ఆవు పాలు పీనంత సమయం మాత్రమే ఉంటాడనమాట. ఆయన ఎక్కడ అసలు ఒక్క క్షణం కూడా ఉండడు. ఆయన జీవితం అంతా సంచారం చేయటమే, సంచారాన్ని కలిగి ఉంటాడు. ఏ ఇంటి దగ్గర ఉన్నా సరే ఆవు పాలు మనం ఎంతసేపట్లో పితుకుతామో అంత సమయం మాత్రమే గడిపేవాడంట. కానీ ఒకే ఒక్క చోట 7 రోజులు ఆగాడు. ఎక్కడ? పరీక్షిత్తు మహారాజు అంత్యకాల సమయంలో అతను భాగవతం వినాలి అనుకున్నాడంట. ఆ భాగవతాన్ని అద్భుతంగా బోధించేది ఎవరు అంటే శుక మహర్షి. కాబట్టి ఈ పరీక్షిత్తు మహారాజు ఏం చేశారు? ఆ శుక మహర్షిని తనతో తన ఇంట్లో 7 దినాలు గడపమని అడిగారు. అడిగినప్పుడు మాత్రమే అక్కడ మాత్రమే 7 రోజుల్లో భాగవతాన్ని ఆయన్ని పూర్తిగా అందించాడు పరీక్షిత్తు మహారాజుకి అంతిమ సమయంలో. అంత గొప్ప వ్యక్తి ఈ శుక మహర్షి. అయితే ఇప్పుడు మనం అసలు ఆ శుక మహర్షి చిన్నప్పుడు ఏం జరిగింది అనే విషయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. వ్యాస మహర్షి శివుణ్ణి గురించి అంట చాలా తపస్సు చేశాడంట. అలా చేయగా చేయగా పరమశివుడు ప్రత్యక్షం అయితే నాకు ఒక చక్కటి సుపుత్రుడు కావాలి అని ప్రార్థించాడంట. సరే అని చెప్పి ఈయన తదాస్తు అన్నాడు. నీకు సుపుత్రుడు జన్మిస్తాడు, సకల గుణ సంపన్నుడు అని చెప్పాడంట. అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఒకనాడు ఏం చేశాడు వ్యాసుడు? అరణ్యంలో అంటే ఉంటాయి కదా వాళ్ళకి ఆశ్రమాలు, అక్కడ అరణి మధించుచుండగా ఘృతాచి అనే ఆమె కనిపించింది. అరణి అంటే నిప్పును పుట్టిస్తున్నాడంట. నిప్పును పుట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా అక్కడ ఘృతాచి అనే ఆవిడ కనిపించిందంట. ఆమెని చూడగానే ఆమె అందానికి ఈయన కామవశుడైపోయాడంట. కామవశుడైపోయి వెంటనే ఆయనకి స్ఖలనం జరిగిందంట. ఆయన వీర్యం స్ఖలనం చేసుకున్నాడంట. ఘృతాచి భయపడిందంట. ఏంటి, నన్ను ఋషి శపిస్తాడేమోనని భయపడి ఆమె చిలక రూపం దాల్చిందంట. చిలక రూపం దాల్చగానే వ్యాస మహర్షి వీర్యం నుండి సుఖబ్రహ్మ అంటే సుఖ మహర్షి జన్మించాడనమాట. ఆయన పేరు సుఖబ్రహ్మ. ఆయన జన్మించాడు. ఇంకా ఇందువల్ల ఇతనికి ఏమైంది? ఆమెను చూసి వీర్యస్ఖలనం చేసుకున్నాడు కదా, ఆమె చిలక రూపం ఎత్తింది కదా. ఈయనకి మొహమేమో చిలక రూపంలో ఉంటుంది, శరీరమేమో మానవ శరీరంగా ఉంటుంది. సుఖ అంటే చిలుక అనే అర్థం మనకు. అందుకని శుక మహర్షి అయ్యాడు ఆయన పేరు. అలా అలా పుట్టాడు సుఖ మహర్షి వ్యాస మహర్షికి. పార్వతీ సహితుడై పరమశివుడు వచ్చి ఈ బాలుడికి ఉపనయనం చేశాడు.
అది ఎలాగో మనం చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఈ సుఖ మహర్షికి ఈయనేం చేశాడు, అంత గొప్పగా నేను శివుడిని ప్రార్థించినందువల్ల నాకు ఈ ఇంతటి గొప్ప పుత్రుడు పుట్టాడు కదా! ఇతనికి నేను ఇది మనం ఏమంటారు దాన్ని? ఉపనయనం. ఉపనయనం చేపిస్తాం కదా! ఆ ఉపనయనానికి దేవుళ్ళందరిని ఆహ్వానించాలి అని చెప్పి అనుకున్నాడు వేదవ్యాస మహర్షి. వేదవ్యాస మహర్షి దైవాంశ సంభూతుడు. మనకు తెలుసు, రోజు వ్యాసుడి గురించి మనం భగవద్గీత క్లాస్‌లో చెప్పుకుంటున్నాం. అలాగే ఇంకా అందరిని పిలిచాడంట ఉపనయనానికి. పిలిస్తే దేవతలందరూ వచ్చారంట. ఉపనయన ఉపనయనానికి శివపార్వతులను కూడా పిలిచారు. ఇక్కడేంటి, ఉపనయనంలో ప్రధాన ఘట్టం బ్రహ్మోపదేశం అన్నమాట. ఈ ఆ ప్రధాన ఘట్టంలో ఈయనల ఒక ఆలోచన వచ్చిందంట. ఈ ఉపదేశం అనేది నేను శివుడి దగ్గర నుంచి ఇప్పిస్తే బాగుండు అనే ఆలోచన ఆయనకి రాగానే శివుడి దగ్గరికెళ్ళి ప్రార్థన చేస్తూ, నిన్ను మించిన పండితుడు ఎవ్వరూ లేరయ్యా ఈ ప్రపంచంలో. కాబట్టి నా పుత్రుడికి మీరు గురువుగా మారి బ్రహ్మోపదేశాన్ని, ఆ తర్వాత బ్రహ్మోపదేశం తర్వాత ఉపనయనాన్ని అనే కార్యక్రమాన్ని జరిపించండి మీ ద్వారా అని చక్కగా ప్రార్థించాడంట. మామూలుగా మన మానవుల్లో ఉపనయనం అంటే ఏంటి? ఉపనయనం అప్పుడు ఏం చేస్తారు? చెవులో చిన్న ఉపదేశం చేస్తారు కదా! ఆ పిల్లోడు ఏమని ఏమని చేస్తారు? ఆ పిల్లోడు ధర్మ మార్గంలో నడవాలి, బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి అని చెప్పి బ్రహ్మోపదేశం చేసిన తర్వాత ఉపనయనం తంతుని చేస్తారు. అప్పుడు ఇది ఈశ్వరుణ్ణి చేయమని అడిగాడు. అడగగానే ఈశ్వరుడు చిన్నగా నవ్వి ఇలా అన్నాడంట, నేను అలాంటి చిన్న చిన్న ఉపదేశాలు చెయ్యను. ఏకంగా పూర్తిగా బ్రహ్మ జ్ఞానాన్నే ఉపదేశిస్తాను. అంటే బ్రహ్మని తెలియచేస్తాను. బ్రహ్మనే ఉపదేశిస్తాను. వాడు కనుక అర్హుడై ఉంటే మాత్రమే నేను బ్రహ్మోపదేశం చేస్తాను. అలా నేను ఎప్పుడైతే బ్రహ్మోపదేశం చేస్తానో, బ్రహ్మోపదేశం చేసిన వెంటనే పూర్తి జ్ఞానం నిండి అతనిలో పరమ వైరాగ్యంతో అతను వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి. ఇలాంటి సందర్భం ప్రాప్తిస్తుంది. ఇది నీకు ఇష్టమైతే నీవు నాతో ఆ బిడ్డకి ప్రణవోపదేశాన్ని చేపించు అని చెప్పాడంట. బాగా ఆలోచించుకోమన్నాడంట. ఈయన ఒక 5 నిమిషాలు ఆలోచించుకొని, బాగా ఆలోచించుకొని తర్వాత నన్ను అడుగు అన్నాడు కదా! ఆలోచించుకున్నాడంట. ఆలోచించుకొని ఎలాంటి పరిణామాలొస్తాయి అని వ్యాస మహర్షి కళ్ళ ముందంతా కదిలిపోయిందంట. ఇంత ముద్దుగా పెంచుకుంటున్న పిల్లాడు ఇక నాతో ఉండడు. ఇతను బ్రహ్మజ్ఞాని అని నాకప్పుడే అర్థమవుతుంది. ఇంట్లో ఉండడు, ఎక్కడా ఉండడు, సంచారం చేస్తూ ఉంటాడు. అయినా పరవాలేదు. నా పుత్రుడికి ఆ శివుడే స్వయంగా ప్రణవోపదేశాన్ని చేశాడు అంటే, నా వంశం అంతా తరించిపోతుంది. కాబట్టి నేను ఆ పార్వతీ పరమేశ్వర్లతో ప్రణవోపదేశం చేపించి తీరాల్సిందే నా బిడ్డకి అని నిర్ణయించుకొని, సరే శివుడి దగ్గరికెళ్ళి ఎటువంటి పరిణామం వచ్చినా నేను సిద్ధంగానే ఉన్నాను అని వ్యాస మహర్షి అన్నారు. మీరు ఏమి చెప్పినా, మీరు ఏమి చేసినా నాకు సమ్మతమే. మీరే స్వయంగా గురువుగా మారి నా బిడ్డకి బ్రహ్మోపదేశాన్ని చెయ్యండి. అలా దానివల్ల వచ్చే ఫలప్రాప్తికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. వెంటనే ఈ శివుడేం చేశాడు, సుఖ మహర్షిని పిలిచి ప్రణవోపదేశము, బ్రహ్మోపదేశము 2 చేశాడు. 2 చేసిన తర్వాత ఏం చేశాడు, సుఖ మహర్షి ఇలా చెప్పారనమాట. చక్కగా ఆ బ్రహ్మోపదేశాన్ని, ప్రణవోపదేశాన్ని స్వీకరించి ఈ సుఖ మహర్షి స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి, ఈ ప్రణవోపదేశం తర్వాత నేను వెంటనే చేయవలసిన పని ఏంటి అని అడిగాడు. ఈయనకి మహా సంతోషం వేసింది. నేను ఒక విద్యని, ఒక ఉపదేశాన్ని ఇచ్చిన వెంటనే ఫలితం ఇంత త్వరగా వస్తుంది నాకు అనుకోలేదు. ఇంకా చాలు, ఎవరైనా ప్రణవోపదేశము, బ్రహ్మోపదేశం చేపించుకుంటే ఇంకా చాలు అనుకుంటారు. నువ్వేంటంటే మళ్ళీ వచ్చి ఈ ఉపదేశం అయిన తర్వాత నాకు ఇంకేం చెయ్యాలో బోధించండి. నేను వాటి ప్రకారం నడుచుకుంటాను అని ఈ చిన్న వయసులోనే అడుగుతున్నావే అని ఈయన మురిసిపోయాడంట. ఈయన చక్కగా ఏం చెప్తారోనని ఈయన ప్రార్థన పూర్వకంగా అడుగుతున్నాడంట. పరమేశ్వరుడు వెంటనే చాలా సంతోషించి, జీవ బ్రహ్మలకు చక్కగా మనం పట్టుకోవాలి ఈ మాటని. జీవ బ్రహ్మలకు ఏకత్వాన్ని బోధించి,
బోధించే వాక్యాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడుంటాయి? ప్రతి ఉపనిషత్తులో ఉంటాయంట. జీవ బ్రహ్మలకు ఏకత్వాన్ని బోధించే వాక్యాలు ప్రతి ఉపనిషత్తుల్లో ఉంటాయి. ఆ ఉపనిషత్తుల్లో ప్రధానంగా 4 మహావాక్యాలను నీకు ఉపదేశంగా ఇస్తున్నాను తీసుకో అన్నాడు. అంటే 4 వాక్యాలేనా అంటే ఒక్కొక్క ఒక్కొక్క వేదం నుండి ఒక్కొక్క వాక్యాన్ని తీసుకున్నాడు. మహావాక్యాలుగా తీసుకున్నారు. అంటే వేదం మొత్తాన్ని ఒక వాక్యంలో తీసుకొని చెప్పడం అంటే ఎంత కష్టతరమైనదో చూడండి. అలా 4 మహావాక్యాలను 4 వేదాల నుండి తీసుకొని ఉపదేశం చేశారంట. అవి నీకు చెప్తాను విను అని చక్కగా ఉపదేశం ద్వారా ఆ 4 మహావాక్యాలని అందించారంట సుఖ మహర్షికి. వెంటనే అతను బ్రహ్మజ్ఞాని అయిపోయాడు చక్కగా. అంతే కదా! వేదాల సారమంతా 4 మహావాక్యాల్లో కలిపి అందించినప్పుడు ఆయన వేదజ్ఞాని, బ్రహ్మజ్ఞాని, అన్ని రకాల జ్ఞానం సిద్ధించింది ఆయనకి చక్కగా. ఇది మనకు ప్రణవోపదేశం. ప్రణవోపదేశం అంటే శివుడే చేయాలి. ఇదివరకు మహర్షులు అలా తపించిపోయేవారనమాట. ప్రణవోపదేశాన్ని ఆయన దగ్గర నుంచి పొందాలి అని తపించిపోయేవారంట. దానికి ఉద్దేశించి ఈ ప్రణవోపదేశాన్ని గురించి ఎవరికైతే మనలో ఎవ్వరికీ తెలియదు. దాని గురించి ఆ ప్రణవోపదేశాన్ని గురించి మనకి చక్కగా ఆచార్యుల వారు ఈ శ్లోకం ద్వారా అందించారు. ఇందులో 2 ప్రధానమైన అంశాలు ప్రణవోపదేశం అనేది ఇంకా ఆ 4 మహావాక్యాలు 4 వేదాల నుండి తీసుకొని 4 వాక్యాలను అవి మహావాక్యాలుగా ఉపదేశం చేశారు స్వయంగా శివుడే సుఖ మహర్షికి. అంతటి మహర్షులను కలిగి ఉండటం నిజంగా మన అదృష్టం. అంటే అది ఏం అతిశయోక్తి కానే కాదు. ఇదంతా మీకు కావాలంటే ఇదేది కథ కానే కాదు. ఇదంతా ప్రామాణికం. ఇదంతా దీనికి సంబంధించిన ఈ మహావాక్యాల గురించి వివరణ కానీ, ఈ ప్రణవోపదేశం గురించి కానీ మీకు వివరణ కావాలి అంటే సుఖ మహర్షి యొక్క సుఖ రహస్యోపనిషత్తు అనే గ్రంథంలో ఆ ఉపనిషత్తులో ఇవంతా పొందుపరచబడి ఉంది. మీరు చక్కగా తీసుకొని వివరంగా అంతా తెలుసుకోవచ్చు. కాబట్టి ఆయన దగ్గర నుంచి ప్రణవోపదేశం పొందిన ఆ మహావాక్యాలను సుఖబ్రహ్మ మహర్షి, లేకుంటే అతను అంతటి జ్ఞాని కాబట్టే భాగవతాన్ని ఎవ్వరు 7 రోజుల్లో పూర్తి చెయ్యలేరండి. కానీ ఇతను పూర్తి చేసి చెప్పాడు అంటే అతనికి ఈశ్వరుడి యొక్క కృప అంతగా ఉందన్నమాట. మనం కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాము. మీకున్న ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశిష్టత ఉంది స్వామి. అలాగే ఆ నామాలతో మమ్మల్ని మేము ఈ నోటితో మీ నామాలన్నీ పలుకుతూ ఉంటాము. చక్కగా వాళ్ళందరి మీద మీరు ఎంతటి కరుణైతే కురిపించారో అంతటి కరుణని మాకు కూడా ఇవ్వండి అని మనం కూడా ఆది శంకరాచార్యుల వారిలాగా ఆర్తిగా అడుగుదాం. ఓం నమ శివాయ.